హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన ఆలు బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే అండి, ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని నాన్ స్టిక్ గిన్నె పెట్టుకోవాలండి. దాంట్లో మనం ఆయిల్ వేసేసాము. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నామండి. ఆనియన్స్ని మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చూసారు కదా, ఇలా వేయించుకోవాలి. అవి వేగేలోపు మనం ఈ విధంగా కొన్ని వాటర్ పోసి ఆలుగడ్డలని ఈ విధంగా ఉడికించుకోవాలండి. ఒక 5 మినిట్స్, మరీ ఎక్కువగా కాకుండా. ఓకే అండి, ఇలా వెంటనే తీసేసేయాలి. వాటర్ తీసేసాను, ఒక గిన్నెలో వేసేసానండి ఆలుగడ్డ ముక్కలను. ఇప్పుడు దీంట్లో మనం పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి, కొత్తిమీర వేయాలి, పుదీనా కూడా వేయాలండి. నెక్స్ట్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేస్తున్నాము. తర్వాత పెరుగు ఒక 2 గంటలు వేసుకోవాలి. తర్వాత మనం కారం రుచికి సరిపడా వేసుకోవాలి. తర్వాత సాల్ట్ టేస్ట్కి తగినట్టుగా వేసుకోవాలండి. ఇప్పుడు దీనంతా ఒకసారి కలిపేద్దామండి. ఇలా కలిపేసిన తర్వాత దీంట్లో మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి, గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, నెక్స్ట్ బిర్యానీ మసాలా కూడా వేస్తున్నాము. ఇప్పుడు దీనంతటిని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపేసాము. నెక్స్ట్ దీంట్లో ఇంకొద్దిగా కారం వేసాను. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో జీలకర్ర కూడా వేసాము. వీటిని కూడా బాగా కలిపేసుకోవాలి. ఓకే అండి, ఇలా అంతా కలిపేసి ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని దాన్నంతా స్ప్రెడ్ చేసి ఈ మిశ్రమాన్నంతా దాంట్లో వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టేస్తున్నాము. ఈలోపు మనం మరొక గిన్నెలో స్టవ్ వెలిగించుకొని ఎసరకు సరిపడా వాటర్ పోసుకొని బిర్యానీ ఆకు, లవంగా, యాలకులు, దాల్చిన చెక్క అన్నీ ఇలా వేసేసుకోవాలండి. ఇలా అన్నీ వేసేస్తున్నాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత పుదీనా వేస్తున్నాము, కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నామండి. ఓకే అండి, వాటర్ ఇంకొన్ని పోసేసాము. నెక్స్ట్ మనం మూత పెట్టుకోవాలి. ఓకే అండి, మూత పెట్టేసిన తర్వాత ఎసర వచ్చేసిందండి. ఓకే, ఎసర వచ్చేసిన తర్వాత ఆల్రెడీ మనం బియ్యం కడిగేసి పెట్టేసామండి. ఈ బియ్యంలో నేను నానబెట్టినప్పుడే శనగపప్పు కూడా వేసానండి, టేస్టీగా ఉంటుందని. ఓకే అండి, ఇప్పుడు ఈ రైస్ని దాంట్లో వేసాం కదా, మరీ ఎక్కువగా కాకుండా మామూలుగా ఉడకనియానండి. మనం బిర్యానీ చేసేటప్పుడు ఎలా ఉడకనిస్తామో అలానే. చూసారు కదా ఈ విధంగా. ఓకే అండి, ఈ వాటర్ని అంతా ఇప్పుడు వడకట్టేద్దాం మనం. ఈ విధంగా ఎసరంతా తీసేస్తున్నామండి. ఇలా మొత్తం వాటర్ తీసేసాము. ఇప్పుడు ఈ అన్నంని మనం ఆల్రెడీ ఆలుగడ్డలు వేసేసాం కదా, ఆ గిన్నెలో దీనిపైన ఇలా అన్నం పరుచుకోవాలి అంతా. చూసారు కదా, లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా వీటిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి మళ్ళీ. నెక్స్ట్ దీనిపైన కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. తర్వాత దీనిపైన మనం ఆల్రెడీ ఉడికించి పెట్టిన అన్నం అప్పుడు మనం ఎసర తీసాం కదండి పక్కకి, అది కొంచెం పోసాను. అది పోయడం వల్ల టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ మరో పొరలాగా మనం అన్నం వేసుకోవాలి. ఈ విధంగా దీనిపైన కూడా మనం ఆనియన్స్ వేసుకోవాలి, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ మనం అది ఎసరు ఉంది కదా, అది కూడా పోసేస్తున్నాం. మళ్ళీ నిమ్మరసం కూడా వేసామండి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి దీనిపైన. ఓకే అండి, ఇలా అన్నీ వేసేసిన తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అలా సిమ్లో అన్నం ఉడకనివ్వాలండి. ఓకే అండి, ఇప్పుడు తీసి చూద్దాం. చూసారు కదా, ఎంతో రుచికరమైన వేడి వేడి ఆలూ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కంపల్సరీ మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో భాగ్యమ్మ ఫుడ్స్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.